మాట్లాడే ఓపిక పాడుకుంటారు. నిన్న చక్కగా సంగీత సునాదాలు వీరికంటే గొప్పగా ఉంది. పెద్ద చేసి ఆలోచన చేయని దాని గురించి ఆరాధన గొప్పగా జరిగించుకోవచ్చు. చాలా వింటేనే జరిగించాలని లేదు, కానీ దేవదూతల సమక్షంలో కూడా అయ్యే ఉంటాయి కదా. లూసిఫర్ వచ్చే సంగీత విద్వాంసుడు తెలుసా? సరే, మన వేరే అంశంలోకి వెళ్ళొద్దు. పట్టరాజు వారు లోకాన్ని జయించే రారాజుగా, శిలువ యాగానికి సిద్ధపడిన దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేము జయ ప్రవేశం కొరకు సిద్ధపడినటువంటి సంఘటన. పస్కా పండుగ దినాలై వేదాంతుల అంచనా ప్రకారం 27 లక్షల మంది ప్రజలు ఆ పండుగ హాజరైతారట. మొదటి రోజు 27 లక్షల మంది ప్రజలు యెరూషలేము అంతా కిక్కిరిసిపోతూ ఉన్నది. మట్టలాదివారం అనేటి ప్రవచనాల నెరవేరుకే గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టకముందే జకర్యా ప్రవక్త ప్రవచించినాడు. యెరూషలేము నివాసులారా, ఏమన్నాడు? అమ్మా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. చాలే అవి తర్వాత చదువుతుంది. యేసుక్రీస్తు పుట్టకముందు అదంటే పట్టుకుని ఉండండి. 700 సంవత్సరాల పూర్వం ఇశ్రాయేలు ప్రజలతో, యోధా ప్రజలతో జకర్యా ప్రవక్త ప్రవచన వ్యక్తి పలుకుతున్న మాట మట్టలాది వారు ప్రవచనాల నెరవేర్పు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 700 సంవత్సరాల తర్వాత జకర్యా ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి బయలుదేరి ఆ ప్రవచనం నెరవేర్చడానికి సిద్ధంగా వెళ్ళినటువంటి ఘటన మట్టలాది వారు. దీనిలో హోసన్నా అనేటటువంటి పదం మనకు కనపడుతూ ఉంటుంది. ఈరోజు మన అంశం హోసన్నా. హోసన్నా అనేటటువంటి పదం హోసియానా అనే హిబ్రూ పదం నుండి తర్జుమా చేశారు. హోసియానా అన్న పదానికి అర్థం ఏంటంటే మమ్మల్ని ఇప్పుడే రక్షించు ప్రభు. ఆమె దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హోసన్నా అన్న పదానికి అర్థం ఏంటంటే నేను ప్రార్థించుచున్నాను, ఇప్పుడే నన్ను రక్షించు, నా చెయ్యి విడిచిపెట్టు, నీ చేతితో నన్ను పట్టు.